వెల్కమ్ టు సూపర్ మూవీస్. ఉత్తర తెలంగాణలోని ఓ జిల్లాలో అడవులు ఎక్కువగా ఉన్న ఓ ప్రాంతంలో రాక్షసుల్లాంటి కొంతమంది మనుషులు స్త్రీలను అతి దారుణంగా అవమానిస్తూ హింసించేవారు. వారి మాన ప్రాణాలను హరిస్తూ బాధించేవారు. ఈ క్రమంలో మహిళలందరూ కలిసి ఆ రాక్షసుల పీడని ఎలాగైనా వదిలించుకోవాలని సమాలోచన చేశారు. ఆ సమయంలో కొందరు వేద పండితులు గౌరీ దేవతను కొలవాలని సూచించారు. దాంతో వారంతా ఆ ప్రాంతంలో ఉన్న పూలను బతుకమ్మగా పేర్చి గౌరీదేవిని ఆటపాటలతో అలరిస్తూ 9 రోజుల పాటు పూజించారు. గౌరీదేవి వారి భక్తికి మెచ్చి ప్రసన్నమై ఆ రాక్షసులను అంతం చేసిందనే కథా ప్రచారంలో ఉంది. అప్పటి నుంచి ప్రతి ఏటా పూలతో బతుకమ్మ పేర్చి 9 రోజుల పాటు పూజిస్తున్నారనేది ఓ కథనం. బతుకమ్మ పండుగతో మహిళల్లో ఐక్యమత్యం, స్నేహపూర్వక బంధాలు, పోరాటాలు చేయడానికి శక్తి సమకూరాయని చెబుతుంటారు. శ్రీ లక్ష్మీ దేవతే బతుకమ్మగా జన్మించిందని, ధర్మాంగుడనే రాజు చోళ దేశాన్ని పాలించేవాడు. అతని భార్య సత్యవతి వారికి 100 మంది కుమారులు కలిగిన పుత్రశోకం తప్పలేదు. వారిద్దరూ లక్ష్మీదేవి కోసం తపస్సు చేశారు. లక్ష్మీదేవి తమకు కూతురుగా జన్మించాలని కోరారు. వారి కుమార్తెగా అమావాస్య నాడు జన్మించింది. అందుకే బతుకమ్మను అమావాస్య నుంచే మొదలు పెట్టారని చెబుతారు. ఆ శిశువును చూసి దేవతలు, ముని పుంగవులు చల్లగా బతుకమని దీవించారు. అందుకే ఆమె బతుకమ్మ అయ్యింది. ఈ మహావిష్ణువు శ్రీ మహావిష్ణువు చక్రాంగుడనే పేరుతో రాజువేషంలో వచ్చి బతుకమ్మను పెళ్లాడుతాడు. వారిద్దరూ సిరి సంపదలతో, సంతానంతో వెలుగొందుతారు. శ్రీ లక్ష్మీదేవియే బతుకమ్మగా జన్మించి శాశ్వతమైన కీర్తిని పొందినందున ఆమెను దేవకన్యలు, మహిళలు, ప్రజలు పూజిస్తూ వస్తున్నారు. నాటి నుండి నేటి వరకు 9 రోజుల పాటు శ్రీచక్రాన్ని పోలిన పూల గోపురంగా బతుకమ్మను పేర్చి పండుగగా జరుపుకోవడం ఆచారంగా వస్తుంది. సిరి సంపదలిచ్చే లక్ష్మీదేవితో పాటు పడతులకు సౌభాగ్యాన్నిచ్చే గౌరమ్మగా బతుకమ్మ పూజించాలనుకుంటున్న ఓ కథా ప్రచారంలో ఉంది. కాకతీయ వంశస్థులైన రుద్రమాదేవి కాలం నాటిది బతుకమ్మ కథ. ఓరుగల్లు రాజ్యాన్ని ఓ స్త్రీ మహారాణిగా పాలించడం సహించలేని సామంతులు ఆమెపై తిరుగుబాటుకు దిగారు. ఆ సమయంలో రుద్రమాదేవికి శత్రురాజులకు మధ్య ఎన్నో యుద్ధాలు జరిగాయి. శత్రువులు ఆమెను వెన్నుపోటు పొడిచే ప్రయత్నం చేయగా ఓ స్త్రీ రుద్రమాదేవికి అడ్డుగా నిలిచి ఆమెను కాపాడి తన ప్రాణాలను కోల్పోయింది. రాణిని బతికించినందుకు ఆమెను బతుకమ్మగా కొలుస్తూ ఆమె పేరు మీదుగా పండగ చేసుకుని ఉండవచ్చునని చరిత్రకారులు భావించారు. నేటి వరంగల్ ఓనాటి ఓరుగల్లు. ఇతర జిల్లాల కంటే ఈ జిల్లాలో మహిళలు బతుకమ్మ పండుగను అత్యంత వైభవంగాను, నిలువెత్తు బంగారు నగలు, పట్టు వస్త్రాలు ధరించి ఉత్సాహంతోనూ జరుపుకుంటారు. ఓరుగల్లు నుంచే ఈ పండగ ప్రారంభమై తెలంగాణ అంతటా వ్యాపించిందని కూడా చెబుతుంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సూపర్ మూవీస్.